పాకిస్తాన్ లో సక్లేన్ ముస్తక్ ఓవర్ 500 ఇంటర్నేషనల్ వికెట్స్ తో వన్ ఆఫ్ ద లెజెండరీ స్పిన్నర్. అలాంటి స్పిన్నర్ కెరియర్ ని 1 మ్యాచ్ లో ఫినిష్ చేసిన ప్లేయర్ ఎవరో మీకు తెలుసా? 30 డేస్ 30 బెస్ట్ ఇండియన్ మ్యాచెస్ లో డే 17. ఆ ఒక్క ప్లేయర్ ఎవరో కాదు, వీరేంద్ర సెహ్వాగ్. మనం మాట్లాడుతుంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 2004 ముల్టాన్ టెస్ట్. పాకిస్తాన్ తో మ్యాచ్, అది కూడా పాకిస్తాన్ హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్. షోయబ్ అఖ్తర్, మొహమ్మద్ సమీ, అబ్దుల్ రజాక్, షబ్బీర్ అహ్మద్ అండ్ సక్లేన్ ముస్తక్. మంచి డీసెంట్ బౌలింగ్ లైనప్. కానీ అక్కడ ఉంది సెహ్వాగ్. పిన్నరా పేసరా అని ఎవరిని చూడలేదు, వచ్చిన బాల్ ని వచ్చినట్టు కొట్టాడు. మామూలుగా ఏ బ్యాటర్ అయినా 90s లో ఉంటే కొంచెం టెన్షన్ కి గురవుతారు, స్లోగా సింగిల్ తీసుకుందామని అనుకుంటారు. కానీ అందరు ప్లేయర్లు ఒకవైపు, వీరేంద్ర సెహ్వాగ్ ఒకవైపు. 90s కాదు, 295 దగ్గర ఉన్నప్పుడు నాన్ స్ట్రైకర్ లో ఉన్న సచిన్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ బాల్ నేను 6 కొడతానని చెప్తాడు. అండ్ అన్నట్టే నెక్స్ట్ ఓవర్ లో ఫ్రంట్ ఫుట్ వచ్చి మరీ 6 కొడతాడు. అంతే, సెహ్వాగ్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ టు హిట్ అ ట్రిపుల్ సెంచరీ. 300 కొట్టడం గొప్ప కాదు, 295 దగ్గర, అది కూడా చెప్పి మరీ కొట్టాడు చూడండి, అది గొప్ప. సెహ్వాగ్ హీరోయిక్స్ తో ఈ మ్యాచ్ ఇండియా మామూలుగా కాదు, ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తుంది. అండ్ ఇట్ వాజ్ అ ఈజీ విక్టరీ. అయితే ఈ మ్యాచ్ లో సక్లేన్ ముస్తక్ 204 రన్స్ ఇచ్చాడు, అది కూడా 4.5 ఎకానమీతో. అండ్ ఈ మ్యాచ్ ఎఫెక్ట్ తర్వాత మళ్ళీ అతను టెస్ట్ మ్యాచ్ ఆడలేదు అండ్ ఈవెన్చువల్లీ రిటైర్మెంట్ ఇచ్చాడు. సెహ్వాగ్ ఢిల్లీ నుండి వెళ్ళి అక్కడ ముల్టాన్ లో తన జెండా పాతేశాడు. ఇప్పటికీ కావాలంటే మీరు గూగుల్ కూడా చేసుకోవచ్చు, సెహ్వాగ్ ని ముల్తాన్ కా సుల్తాన్ అని పిలుస్తారు. మీలో వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ అంటే ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు ఫాలో.